హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే క్యూర్సెల్ ఏ విధంగా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఒకవేళ మీరు చెప్పిన టైంలో వాడకపోతే మరి ఎలా యూజ్ చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది అడగలేకపోతున్నారు. సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలని వీడియో చేస్తున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎందుకంటే తెలియంది ఎప్పుడైనా ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. సో అందుకని వీడియో చేస్తున్నా, ఎవ్వరూ తప్పుగా ఫీల్ అవ్వద్దు. తెలియని వాళ్ళకు కూడా తెలియాలి అని మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు మనం సరిగ్గా వినొచ్చు, వినకపోవచ్చు, లేదంటే వాళ్ళే ఏదో తొందరలో తప్పుగా చెప్పిండొచ్చు. ఎవరిది తప్పు కాదు ఇందులో. సరే, ఏదో చిన్న మిస్టేక్ నుంచి వినడం తప్పయి ఉండొచ్చు. అందుకే క్లియర్గా చూడండి వీడియో. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకముందు ఖాళీ కడుపుతోటి, ఎంటీ స్టమక్ తోటి క్యూర్సెల్ ప్రొడక్ట్ను మన నాలుక కింద వేసుకోవాలి. నాలుక కింద వేసుకున్న తర్వాత ఈ పౌడర్ 10 నిమిషాలలో కరిగిపోతుంది. ఎటువంటి ఉండలు లేకుండా పౌడర్ మొత్తం మన లాలాజలంతో కలిసిన తర్వాత ఒక 2-3 సార్లు పుక్కలించి మింగండి. ఈ ప్రొడక్ట్ నాలుక కింద వేసుకొని అది కరిగిపోయి పుక్కలించేంత వరకు మీరు ఎవరితో మాట్లాడొద్దు. కాసేపు ఒక 10 నిమిషాల టైం అంతే, ఏమీ టైం పట్టదు. ఓన్లీ జస్ట్ 10 మినిట్స్ అంతే. మన జీవితం, మన లైఫ్, మన హెల్త్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ 10 నిమిషాల టైం కేటాయించడంలో తప్పు లేదు. 10 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా ప్రొడక్ట్ నోట్లో వేసుకొని కరిగిపోయేంత వరకు ఉండి, కరిగిపోయిన తర్వాత 2-3 సార్లు పుక్కలించి మింగండి. మింగిన తర్వాత 15 నిమిషాల తర్వాత, దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు, ఎగ్జాక్ట్ టైం అంటూ ఏం లేదు, కనీసం 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు ఒక 2 గ్లాసులు తాగండి. సరే, మనం ఇంట్లో లేము, మరి ఎలా గోరువెచ్చని నీళ్ళు అవైలబుల్ లేవు అంటే మనం బయట ఎక్కడైనా ఉన్నప్పుడు కూల్ వాటర్ కాకుండా, చల్లని నీళ్ళు కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉండే వాటర్ను తాగండి. వేడి నీళ్ళు అవైలబుల్ లేనప్పుడు, ఉంటే మాత్రం వేడి నీళ్ళే తాగండి. తాగిన దాదాపు ఒక 20 నుంచి 30-35 నిమిషాల తర్వాత మనం ఏదైనా తినొచ్చు, తాగొచ్చు, ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ప్రొడక్ట్ వేసుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత వాటర్ తాగాలి. వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా తినొచ్చు. ఆ లోపు మాత్రం మీరు ఏమీ తీసుకోకపోవడం చాలా బెటర్. తర్వాత బ్రష్ చేసి మనకు నచ్చింది ఏదైనా, టీ, ట్యాబ్లెట్స్, టిఫిన్ ఏదైనా వాడుకోవచ్చు. మరి ఈవినింగ్ వాడాలి కదా. సరే, మళ్ళీ మార్నింగ్ వీలు కాకపోతే, సరే ఈరోజు నేను బయటికి వెళ్తున్నా, నాకు ఏదో పని ఉంది, ఈరోజు పండగ ఉంది, నేను ఉదయం పడిగడుపున వేసుకోలేకపోయినా అనే డౌట్ కొంతమందికి వస్తుంది కదా. 99% ఉదయం లేచిన వెంటనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఉదయం వేసుకోవడానికి వీలు కాకపోతే మాత్రమే మీరు టిఫిన్ చేసిన తర్వాత 1 గంట తర్వాత ఈ ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ వీలు కానప్పుడు, టిఫిన్ చేసిన గంట తర్వాత. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. టిఫిన్ చేసిన తర్వాత వేసుకుంటే 70% మాత్రమే రిజల్ట్ ఉంటుంది. మీ హెల్త్ను మీరు కాపాడుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు ఉదయం 10 నిమిషాలే కదా, 10 నిమిషాలు టైం సెట్ చేసుకోండి, ఏం కాదు. మళ్ళీ సాయంకాలం యాజ్ ఇట్ ఈజ్ ప్రొడక్ట్ నోట్లో వేసుకోవాలి. అది 10 నిమిషాలకు మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత పుక్కలించి మింగాలి. మింగిన తర్వాత 15-20 నిమిషాలకు వాటర్ తాగాలి. వీలైనంత వరకు వేడి నీళ్ళు, వీలు కాకపోతే నార్మల్ వాటర్ తాగండి. తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా తినండి, తాగండి. 100% ప్రతిరోజు 2 టైమ్స్ వాడండి. మిస్ మాత్రం చేయొద్దు. ప్రతిరోజు ఖచ్చితంగా 2 పూటలు వాడాలి. 1 పూట వాడితే సరిగ్గా రిజల్ట్ ఉండదు. మనకు జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ డాక్టర్ 4 అవర్స్కి ఒకసారి వేసుకోమని చెప్తాడు కదా. మనం రోజు పొద్దునోటి రాత్రోటి వేసుకుంటే జ్వరం తగ్గుతుందా? తగ్గదు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ రాకూడదంటే వాళ్ళు డాక్టర్ చెప్పిన టైంలోనే వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇస్ ఈ క్యూర్సెల్ కూడా అంతే అండి. ఉదయం మాత్రం వేసుకుంటే మనకు రిజల్ట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది, మేబీ ఉండకపోవచ్చు సరిగ్గా. కాబట్టి ఖచ్చితంగా 2 టైమ్స్ ప్రొడక్ట్ వాడాలి. 2 టైమ్స్ వాడండి. ఈ క్యూర్సెల్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మిస్ చేయకండి. 1 గంట అటు ఇటులో క్యూర్సెల్ మాత్రం ఖచ్చితంగా ఉదయము, సాయంకాలము మేము చెప్పినట్టు వాడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. తెలియనప్పుడు అడగడంలో తప్పు లేదు. మేము ఎవ్వరము ఇబ్బందిగా ఫీల్ కాము. ప్రొడక్ట్ ఇచ్చే ఏ ఒక్కరైనా సరే కాల్ చేసి అడగండి, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. కాకపోతే మీ హెల్త్ మీరు కాపాడుకోవాలి అంటే 2 టైమ్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.